వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. రియల్ ఎస్టేట్లో చాలామంది హైదరాబాద్లో ఇండ్లు కొనుక్కుందామని చెప్పేసి చాలా రకాలుగా చాలా ప్లేసెస్లో అయితే చూస్తూ ఉంటారు. కానీ రేట్స్ అయితే బీభత్సంగా అయితే ఉంటాయి. సో మరి 18 లక్షల్లోనే ఫ్లాట్స్ అనేటివి అమ్మకాలకి ఈ రోజుల్లో ఉన్నాయా, ఉంటే మరి ఏ ఏరియాల్లో ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ రోజుల్లో హైదరాబాద్లో 18 లక్షలకి 20 లక్షలకి ఫ్లాట్స్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో కానివ్వండి, చిన్న చిన్న 1 BHK 2 BHK కానివ్వండి, ఇలా వస్తున్నాయా అసలు ఈ రోజుల్లో? ఎస్ ఎందుకంటే మీరు ఈ రోజుల్లో అని మరీ నొక్కి ఒక్కాడిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా కష్టమైనటువంటి విషయం. చాలా తక్కువ, అంటే అంతో చాలా లిమిటెడ్ క్వాంటిటీ అలాంటి ఫ్లాట్స్ మనకి అవుట్స్కట్స్ దొరుకుతున్నాయి. ఏవైతే పాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కట్టారు కొన్ని బిల్డింగ్స్, అవన్నీ కూడా 1 BHK 2 BHKవి. కొన్ని అన్న అవుట్ రేట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో, మిగతా అవన్నీ ఈ విధంగా మీరు చెప్పిన 18 to 20 lakhs మధ్యన ఇలాంటివి వాళ్ళు ప్లాన్ చేసి మన వాళ్ళందరికీ కూడా ఓపెన్ అప్లికేషన్స్ అడిగి, మరి పాతకాలంలో మీకు తెలియకపోయిండొచ్చు, పాతకాలంలో కుక్కటిపల్లి హౌసింగ్ బోర్డు కానీ, లేకపోతే మన NGO కాలనీ కానీ, మౌలాలీలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ, ఈ బాగ్లింగపురిలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ, ఇవన్నీ కూడా ఆ విధంగా ఆప్షన్స్ జరిగేవి అనమాట. ఆ విధంగా అంటే బిట్స్ కాన్ఫర్ చేసేవాళ్ళు, లాటరీలో వచ్చిన వాళ్ళకి అవి అలాట్ అయ్యేవి. అవన్నీ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము, లేకపోతే బ్యాంకులు టైఅప్ చేసి బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము, ఇలాగా రకరకాలైనటువంటి స్కీముల్లో ఆ రోజుల్లో హౌసింగ్ బోర్డు చాలా యాక్టివ్గా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక అదే తరహా, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే తరహాలో 18 to 20 lakhsలో 550 SFT. అవును, మరి అలా అని చెప్పి 1000 SFT రాదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది కదా. కన్స్ట్రక్షన్ కాస్ట్ సుమారుగా ఇవాళ ఎంత ఉంటుంది మీ ఉద్దేశంలో చెప్పండి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీటు ఇలా మామూలు కట్టుకోవాలంటే కూడా మినిమంలో 1500 నుంచి 2000 రూపాయల దాకా కన్స్ట్రక్షన్కే ఉంది. కాబట్టి వాడు 550 SFT మాత్రమే ప్లాన్ చేసి, ఇలాగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఇంకా పూర్తి గైడ్లైన్స్ దాని మీద రాలేదు. ఆ పూర్తి గైడ్లైన్స్ వచ్చాక మనకి పూర్తిగా క్లియర్గా మనకి అందరికీ కూడా దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ విధంగా 20 lakhs లోపల ఆ 550 SFT ఇల్లు, అంటే అదర్వైజ్ కాల్డ్ 1 BHK, మీరు చెప్పినట్టుగా 1 BHK, లేకపోతే దాన్ని కొంచెం చిన్నగా చేసి 2 BHK 550 to 650 మధ్యన అట్లాంటి ప్లేసెస్లో మనకి ఇటువైపు వెళ్తే మియాపూర్కి యువతల అక్కడ ఉన్నాయి. అలాగే మన పోచారం దగ్గర, అంటే ఇన్ఫోసిస్ చూసారా, పోచారం అక్కడ కట్కేశ్వర రోడ్డు మీద, వరంగల్ హైవే మీద అక్కడ, ఆ విధంగా ఇటువైపు మనకి మేడ్చల్ రోడ్డు మీద, ఈ విధంగా వాళ్ళు టౌన్షిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే కాకుండా చుట్టూ RRR రీజనల్ రింగ్ రోడ్డుకి చుట్టూ కూడా ఇలాంటి హౌసింగ్ బోర్డు టైప్లో కమ్యూనిటీ డెవలప్ చేసి, ఇది సామాన్య మానవుడు అందరికీ అందుబాటులో ఉండేందుకు రేవంత్ రెడ్డి గారి యొక్క అది ఒక వ్యూహం అనమాట, ఒక ప్రణాళిక. ఎందుకంటే ఆయన ఆ కార్డు మీద గెలిచారు కదా. అందరికీ కూడా కామన్ మ్యాన్స్ గవర్నమెంట్ అని, మార్పు రావాలని చెప్పి, అందరికి అందుబాటులో రావాలని చెప్పి చేయటం వల్లే కదా మరి గవర్నమెంట్ మనకు వచ్చింది రేవంత్ రెడ్డి గారిది. సో కాబట్టి ఆయన ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఆ విధంగా ఇలాంటి ప్లేసెస్లో మనకి రాబోయే కాలంలో ఇలాంటివి ఏదో ఒక ప్రణాళిక వస్తుందని ఆశించవచ్చు. కానీ అది అందరికీ ఎలిజిబిలిటీ అందరికీ ఉండదు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా దానిలో నిలబడి తీసేసుకుంటారు. మనకి జనాలు ఎలా ఉన్నారు ఇప్పుడు, మామూలుగా పాతకాలంలో కాదు, అయ్యో ఇది మంది కాదు మనం ఎందుకు ముట్టుకోవాలంటే లేదు, కాబట్టి వీళ్ళు కూడా తీసేసుకుంటారు. కానీ ఇది మాత్రం ఒక క్రమ పద్ధతిలో ఒక సీలింగ్ పెట్టి ఇంత ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. సో నా ఉద్దేశంలో అది ఒక సంవత్సరానికి 2.5 lakhs 3 lakhs, అంటే 25,000 ఆ లోపల ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే దీనిలో ఇలాంటి వాటిని కొనుక్కోవడానికి అర్హత పెట్టి, ఈ అంతకంటే ఆదాయం లేని వాళ్ళకి మాత్రమే, అండ్ సొంత ఇల్లు లేని వాళ్ళకి. ఆల్రెడీ మీకు ఇల్లు ఉందనుకోండి, ఉందా మీకు? అవును, చెప్పండి. అంటే విలేజ్లో లేదు కదా, కాబట్టి లేకపోయిన వాళ్ళకి మాత్రమే, ఉన్న వాళ్ళకి మళ్ళీ దీనిలో అలాంటి అర్హత లేకుండా లేని వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఇల్లు ఇద్దామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు గవర్నమెంట్. సో ఇది చాలా మంచి ఆలోచన, అందరూ కూడా హర్షించదగ్గ ఆలోచన. ఇట్లాంటిది మీకు రాబోయేది మాత్రం అవుట్స్కట్స్లో వస్తాయి. ఇటు ఎవరికైతే మనకి వెస్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళంతా కూడా దే షుడ్ బి ప్రిపేర్డ్. వాళ్ళ కోల్లూరు దగ్గర నుంచి
అక్కడ మనకి వెళ్తుంటే కూడా మీకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తుంటే బిట్వీన్ కొల్లూరు టు పటాన్చెరు మధ్యలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఫ్లాట్స్ ఉన్నాయి. అలాంటి సముదాయాలు మీరు చూసుంటారు. అలాగే పాతకాలంలో రాజీవ్ గృహకల్ప ఉండేది ఒకప్పుడు. రాజీవ్ గృహకల్ప ఆ ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు అవి ఆ రోజుల్లో చాలా తక్కువ రేటుకి 50,000కి అలా ఇచ్చేసేసారు. ఇచ్చే అవి మళ్ళీ బాగాలేదని చెప్పి చిన్న గదులని చెప్పి ఇలా మళ్ళీ చాలామంది మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఈసారి అలా కాకుండా 550 to 750 1 BHK ఆర్ 2 BHK ఈ మధ్యన వాళ్ళకి 18 to 20 lakhs మధ్యన ఇచ్చేలాగా, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఇప్పుడు రాయితీలాగా ఒక 5 lakhs రాయితీ పెట్టుకుని వాళ్ళకి మొత్తం 15-20 lakhs అని అంటే ఈ 25,000 జీతం వచ్చేవాడికి 20 lakhs లోన్ తీసుకున్నా 15 lakhs లోన్ తీసుకున్నా కట్టుకోగలిగిన పరిస్థితిలో ఉంటాడు. అల్టిమేట్గా కాస్త కూస్తో ఇందులో మొత్తం అయితే రాయితీలు ఇవ్వరు కదా గవర్నమెంట్, కొంత మనం పెట్టుకోవాలి, కొంత వాళ్ళు ఇస్తారు. సో ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి మీరు అన్నదానికి ఏంటంటే ఈ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఆ ప్లాన్ అయితే ఉంది. అలాగే విజయవాడ హైవే మీద రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్టి దాటిన తర్వాత చౌటుప్పాలకి ఇవతల అక్కడ కూడా చాలా మటుకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ కూడా ఇలాంటి ప్లాన్ ఆలోచిస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఈయన విజన్ 2047 అంతా ఆల్ ఓవర్ ఇండియా ఉంది కదా, అది 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 years అవుతుంది. సో ఆ ప్రణాళికలో ఆ విధంగా కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా చేయొచ్చు అని చెప్పి ఆలోచనలో ఈ 18 to 20 lakhs ఐ డోంట్ నో మీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఇన్ఫర్మేషన్. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే అందరికీ చాలా తక్కువ మందికి దీని మీద ఆ దృష్టి ఉందన్నమాట, ఫోకస్ ఉంది. సో ఇలాంటివి వస్తుందా రాదా, అయ్యో లేకపోతే మన పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉండాలి హైదరాబాద్లో, రెంటల్ బాధ చాలా ఎక్కువగా ఉంది. చూసే ఉంటారు కదా మీరు, రెంట్స్ ఎక్కడ చూసినా సరే 1 BHKకి కూడా ఇవాళ 10,000 రూపాయలు మినిమం లేదు. మినిమం లేదే ఎక్కడ అసలు మీకు ఇల్లు దొరకట్లా. అవునా, మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? గదికే 10,000 ఇస్తున్న ఏరియాస్ కూడా ఉన్నాయి ఒక గదికి. సో అందువల్లే ఈ పీజీ హౌసెస్, కో లివింగ్ ఇవన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఇలాంటి ఆలోచన మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో అవి ఆ ఏరియాస్లో బోడుప్పల్ దాటిన తర్వాత అటువైపు అంటే గట్కేసర్ రోడ్డు మీద, ఇటు మియాపూర్ రోడ్డు మీద, ఈ కొల్లూరు పటాన్చెరు మధ్యన ఇలా ప్లాన్ చేసి గృహ సముదాయాలు, టౌన్షిప్స్, ఇది వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అంత ముందర వచ్చాయి, తర్వాత అపార్ట్మెంట్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా అలాంటి చిన్న చిన్నవి రాబోతున్నాయి. సో వెరీ గుడ్, చాలా హ్యాపీ. సిటీలో ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం రేట్లు? అంటే సిటీలో మరి తీసుకోవాలనుకుంటే కనుక ఎక్కడెక్కడ తీసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది అనుకోవచ్చు? ఓ సిటీలో ఇప్పటికీ కూడా అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీరు బాగా తెలుసుకోవాల్సింది, యువత అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ డమాల్. విన్నారా? అవును, రియల్ ఎస్టేట్ గోవిందా, రియల్ ఎస్టేటే లేదు అని ఇలా చెప్తున్నారు తప్ప సిటీలో ఎక్కడ కూడా ఏ పెద్ద బిల్డర్ కూడా రేట్లు తగ్గించలే ఇంకా. అర్థమైందండి? అంతా కూడా అది ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ మీదకి వచ్చేసింది. ఇది ఇంకా అది ఆ విధంగా ఉంది అంటే రాబోయే కాలంలో రేట్లు పడతాయేమో, పతనం అవుతాయేమో అన్న ఉద్దేశంతో మనం ఉన్నారు తప్ప ఇంకా పతనం అవ్వలేదు. ఆన్ ది ఎడ్జ్లో ఉంది రియల్ ఎస్టేట్ మార్కెట్ తెలంగాణలో. ఇంకా పడింది మాత్రం నేను అనను, ఎందుకంటే రేట్లు ఎవరు తగ్గించలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలిసిన వాళ్ళకి కొంత మనం లోగుట్టుగా అందరికీ కూడా సీక్రెట్గా ఏదో 2-3 ఫ్లాట్స్ అమ్మటం, రేట్లు మళ్ళీ పెంచుకోవచ్చేమో అని అలా ఆశతోటి అలా పొడిగిస్తూ పోతుంది తెలంగాణలో. సో ఇప్పుడు మీరు అన్న దానికి అరౌండ్ 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ పెట్టుకుంటే మనకి కొల్లూరు దగ్గర, వెలిముల దగ్గర, కోంపల్లి దగ్గర, ఓకేనా, ఈ తర్వాత మనకి ఉప్పల్ దాటిన తర్వాత గట్కేసరికి వెళ్ళే దారిలో ఇన్ఫోసిస్ ఉంది కదా, పోచారమది, అక్కడ రెడీ టు మూవ్ హయత్ నగర్ దగ్గర, ఈ రోడ్డుకి అటు ఇటు. ఎందుకంటే ఆ కనెక్టివిటీ అంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మీకు 2 కిలోమీటర్లు ఎక్కువ వెళ్తే నష్టం ఏంటి? ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాకా మెట్రో వెళ్తుంది. మెట్రో హయత్ నగర్ దాకా వచ్చేస్తున్నప్పుడు హయత్ నగర్ నుంచి 2-3 కిలోమీటర్లు అంటే 10 నిమిషాల్లో మీరు హయత్ నగర్లో ఉంటారు. ఎప్పుడైతే మీరు మెట్రో వచ్చింది, మీకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 1/2 hour 45 minutes మ్యాక్సిమం. ఈ మూల నుంచి అమరకి 45 minutes వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అవునా? సో ఆ విధంగా చూసుకుంటే సిటీ ఈజ్ ఎక్స్పాండింగ్ అండ్ అఫోర్డబుల్ ప్లేసెస్, ఇవన్నీ చుట్టూ అంతా కూడా అఫోర్డబుల్ ప్లేసెసే అండ్ స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా కడుతున్నారు. కాబట్టి వాటిల్లో మనం ఇచ్చేద్దాం, అంటే అందరూ కూడా అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.